కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఈ రేస్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ తో ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన ప్రభాకర్ రావుకు బెయిల్ రాకుండా ప్రభుత్వ న్యాయవాదులు ఎందుకు వాదించలేకపోయారని ఆక్షేపించారు. ఇక బడ్జెట్ లో అంకెల గారడి ప్రగల్భాలు తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారాయన. బీఆర్ఎస్ పార్టీపై తాను చేసినంత పోరాటం ఎవరూ చేయలేదన్నారు బండి సంజయ్. బండి సంజయ్ బీఆర్ఎస్ ఒకటని ఎవరు అన్నారు? నీ కూడా తెలుసు. నాకు బీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యతిరేకత నీ కూడా తెలుసు. కానీ ఏదో ఆ పక్క వాళ్ళు ఫీడ్బ్యాక్ స్క్రిప్ట్ రాసి తప్పు రాసినట్టున్నారు. వేరే పేరు రాయవే నా పేరు చెప్పినట్టున్నాను. నువ్వు నీకంటే ఎక్కువ బీఆర్ఎస్ అడ్డుకునేది నేను. బీఆర్ఎస్తో కుమ్మక్కైంది నువ్వు. ఇవాళ నేనంటున్నా డ్రగ్స్ కేసు విషయంలో నేను గతంలో డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. డ్రగ్స్ కేసు విషయంలో నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా నువ్వు భావిస్తే, నేను గతంలో డిమాండ్ చేసిన అకున్ సబర్వాల్ రిపోర్ట్ ఏమైంది? సింపుల్గా చెప్పు నాకు. అకున్ సబర్వాల్ గారి రిపోర్ట్ ఏమైంది చెప్పు నాకు. చెప్పు. కేసీఆర్ గారు అప్పుడు డ్రగ్స్ విషయంలో ఎంక్వైరీ కమిషన్ వేసిండు. దానికి అకున్ సబర్వాల్ గారు అధికారి. ఆయన చాలామంది మహిళలతో సహా చాలామందిని విచారణ జరిపిండు. చాలామంది స్టేట్మెంట్ వీడియో రికార్డింగ్ చేసిండు. అప్పుడు బయటకు వచ్చింది దేశంలో డ్రగ్స్ ఏడు దొరుకుతాయి అంటే తెలంగాణలో దొరుకుతాయి అన్న పరిస్థితి ఆ రోజులో ఉండే. ఆయన పూర్తి ఒక నిజాయితీ గల అధికారి, నిబద్ధతతో కూడిన అధికారి, ఎవ్వరికి ఈనడైనే. ఆయన విచారణ చేసి విచారణగా నివేదిక తయారు చేసిండు. నీకు దమ్ముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే అకున్ సబర్వాల్ రిపోర్టు బహిర్గతం చేయి. ఒకవేళ అకున్ సబర్వాల్ రిపోర్ట్ని ఎవడో మాయం చేస్తే వాడిని జైలు అయ్యి నీకు దమ్ముంటే. నీకు ఒక్క ఫామ్ హౌస్ పట్టుకొని నేను పట్టుకున్నా అంటావు. అసలు దీనికి కారకులు ఎవరు? కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయకపోతున్నావు? అకున్ సబర్వాల్ రిపోర్టు ఎందుకు మాయమైంది? కేసీఆర్ కుటుంబంలో ఏ వ్యక్తి కోసం మాయమైంది? దాని మీద విచారణ జరుపు. ఫస్ట్ దాని విచారణ జరుపు. ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఒక మూర్ఖుడు. ఇలా తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేసిండు.